ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు యాక్చువల్లీ అమీర్ లోగ్ టీం ఉంది. ఒకరు కూడా అమీర్ లోగ్ టీం అంటే వాళ్ళు ఒరిజినల్గా రాలేదనమాట. నేను ఒకరినే అమీర్ లోగ్లో వచ్చాను. బట్ దిల్ పే అమీర్ అనమాట వాళ్ళు. సో వాళ్ళ గురించి అసలు అమీర్ అనే వర్డ్కి డెఫినేషన్ ఏంటనేది వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరు చెప్తారనమాట. ఆగస్ట్ 21 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయ్యాను, కానీ మీరేంటి అందరూ ఎవరికి వాళ్ళు నార్మల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా వచ్చారు ఒక్కొక్కరు. అంటే కొంచెం సినిమాలు కాకపోయినా ఇంటర్వ్యూలో అన్న పాష్గా కనపడదామని. మీరు మొన్న మాత్రం స్టేజ్ మీద మాత్రం జిందగీలో మనోజ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను, రఫీక్ని అని చెప్పి ఇన్ని కబుర్లు చెప్పి ఈరోజు బ్రాండెడ్ టీషర్ట్ వేసుకుని వచ్చారు. ఇక అంటే చేయాల్సిన పని కదా ఇంకా అంతా. పైగా ఏమన్నా అంటే మెకానిక్ని నేను అంటారు, మా బ్రదర్స్తో ఉంటానంటారు. అంటే ఈ టీషర్ట్ ఇది యాక్చువల్లీ నాది కాదు, మా డైరెక్టర్ గారిది. కథ అయిందే, పాత్ర అయిందే, కాస్ట్యూమ్లు కూడా ఆయనవే. సో బస్తీ ఫిల్మ్ ఏంటి అన్నారా? పెళ్లి కొడుకు వీడే అండి. సో ఫస్ట్ డైరెక్టర్ సార్, అసలు అమీర్ లోగ్ సీరియస్లీ మీరు ఒక మాట అన్నారు కదా, బస్తీ ఫిల్మ్ నెవర్ మేడ్ ఇలాగ ఎప్పుడు చేయలేంది. సో ఏంటి అంటే అంగ్రేజీ ఫిల్మ్తో కంపేర్ చేస్తున్నారు కదా చాలా మంది. అంగ్రేజీ ఫిల్మ్ చాలా సక్సెస్ అయింది ఆ టైంలో. ఒక ఇండీ ఫిల్మ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సక్సెస్, ఒక హ్యూజ్ సక్సెస్ కొట్టింది. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు? అంటే మీరు టీజర్లో చూసిన మెటీరియల్ని బట్టి కొంచెం ఫన్, ఆ డైలాగ్ డిక్షన్ వల్ల మీరు అలా కంపేర్ చేస్తున్నారేమో, కానీ టోటలీ డిఫరెంట్ ఫిలిం ఇది. అంగ్రేజ్ ఫిలిం వాజ్ ఏ కల్ట్. ఆ టైంకి అంత ఫన్ ఎప్పుడు చూడలేదు హైదరాబాదీ దీంట్లో. బట్ దిస్ టైమ్ వీఆర్ కమింగ్ విత్ ఏ స్లైస్ ఆఫ్ లైఫ్ కైండ్ ఆఫ్ సినిమా విచ్ ఈజ్ అంటే హైదరాబాదీ దీంట్లో ఎప్పుడు చూపించలేదు ఇప్పటివరకు. సో ఆ యాంగిల్లో హైదరాబాద్ని చూపిస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ రియల్ క్యారెక్టర్స్ని ఒక ఫిక్షనల్ స్టోరీలో ఇండ్యూస్ చేస్తున్నాం సినిమా కాబట్టి. సో క్యూఎండిఏలో చాలా మంది ఇది ఒక రీజనల్ జస్ట్ హైదరాబాద్కి, ఓల్డ్ సిటీకి కైండ్ ఆఫ్ సినిమా ఒక స్పెసిఫిక్ రీజన్లోనే ఉంది అని చెప్పి చాలా మంది అన్నారు ఆ డైలెక్ట్ గురించి. కానీ ఇది మీరు ఎందుకు కాంట్రాడిక్ట్ చేయలేదు వాళ్ళ మాటలని? అంటే ఇప్పుడు పుష్ప వచ్చింది, కంప్లీట్ చిత్తూరు స్లాంగ్, ఇంకా పెద్ది వచ్చింది, అదొక స్లాంగ్. ఎందుకు మీరు అవన్నీ మెన్షన్ చేయలేదు? 2,000 కోట్లు కొట్టింది, ఆల్మోస్ట్ 1,800 కోట్లు కొట్టింది పుష్ప సినిమా. మీరు ఎందుకు అలాంటి కాంట్రాడిక్షన్ స్టేట్మెంట్ పాస్ చేయలేదు? దట్ వాజ్ మై ఫస్ట్ ప్రెస్ మీట్. ఓకే. సినిమా చూసినాక చెప్తారు. ఇంకా మెటీరియల్ వచ్చేది ఉంది కదా బయటికి. మొన్న రీసెంట్గా కాసులకల్ అనే సాంగ్ వదిలేరు. సో మీకు కేర్ ఆఫ్ కంచపాలెంలో ఆశాపాశం అనే ఒక సాంగ్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ వైబ్. సో ఇట్ ఈస్ అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. అంత మంచి హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అండ్ ఓన్లీ కామెడీకి కానీ లేదా ఓన్లీ ఫైట్స్కి కానీ పరిమితం కాదు, అన్ని రకాల హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్స్ డే టు డే లైఫ్లో ఎలా ఉంటుందో సినిమాలో అలాగే ఉంటుంది. సో బిఫోర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఆర్కిటెక్ట్ కదా, ఒక హైదరాబాద్లో మంచి జాగా దొరికి మీకు మంచి ప్లేస్, కరెక్ట్ ప్లేస్, అక్కడ అన్ని మీకు రిసోర్సెస్ అన్నీ దొరికినాయి, అక్కడ బిల్డింగ్ కట్టడం ఈజీయా, వీళ్ళతో అమీర్ లోగ్ అనే సినిమా చేయడం ఈజీయా? నాకు ఆల్వేస్ బిల్డింగ్ కట్టడం చాలా ఈజీ. ఇప్పుడు అంటే సినిమా గురించి చాలామంది భయపెట్టారు ఇంటర్వ్యూలో. సినిమా కష్టాలు చెప్తారు అందరూ, సినిమా తీసేటప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, ఫైట్స్ అయినాయి, ఇవన్నీ. సో దట్ వే ఇది కూడా నాకు చాలా ఈజీగా జరిగిందని చెప్పాలి. దెర్ ఇస్ నో సింగిల్ ఫైట్ త్రూ అవుట్ దిస్ 2 years ఆఫ్ జర్నీలో. అండ్ ఎవ్రీబడి ఈజ్ సూపర్ కోఆపరేటివ్. అండ్ నౌ వి బికెమ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అయ్యారు. కొంచెం ఏజ్ కదా, అన్న అని పిలవడం వల్ల అంత క్లోజ్ కాదు. మీరు కూడా జాయిన్ అయిపోవాల్సింది వాళ్ళ బ్యాచ్ లో. ఏదో అయితాము ఒక టైం లైన్ లో. ఒక 2 పెగ్గులు పెడితే జాయిన్ చేసుకుంటారులేండి, ప్రాబ్లం లేదు. అందరూ తాగరు దీంట్లో, అది ప్రాబ్లం. ఓకే, సరిపోరు అయితే సినిమాకి. ఎలా కాస్ట్ చేస్తున్నారు? పెట్టలేదా ముందు? తాగిన ట్యాగ్ చేయడం అంటే బీభత్సంగా చేస్తారు. బట్ అదే ఎవరో బాగా తాగినట్టు యాక్ట్ చేసేది ఇక్కడ. బాగా తాగినట్టు యాక్ట్ చేయమంటే మనోజ్ యాక్ట్ చేస్తాడు. యాక్చువల్లీ నేను వాడి వైపు చూసానన్నా, వాడు తాగుతాడు కాబట్టి యాక్ట్ చేస్తాడు. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ స్పిరిట్ మీడియా అని ఫస్ట్ పడింది కదా, స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తుంది. ఆ స్పిరిట్ అంటే మనకి ఒక నష వస్తుంది బేసికల్లీ. మనం స్పిరిట్ గురించి బయట మాట్లాడుకుంటాం. ఫస్ట్ మీకు చెప్తారు కదా,
స్పిరిట్ మీడియం అని ప్రెజెంట్స్ చేస్తుందని మీకు ఆ అనౌన్స్మెంట్ తెలియగానే ఫస్ట్ ఎవరికి ఎంత కిక్ ఎక్కింది? నాదైతే స్పిరిట్ ఎగిరిపోయిందండి నా లోపల. అసలు పైకి వెళ్ళి డాన్స్ చేసి వచ్చి మళ్ళీ స్పిరిట్ పైకి ఎగిరిపోయి మళ్ళీ కిందకి వచ్చి డాన్స్ చేసి ఇంకా అసలు నిజంగానే ఇంత పెద్ద బ్యానర్ మాకు సపోర్ట్ చేయడం కూడా, అండ్ మా దాంట్లో కూడా అంత కంటెంట్ ఉంది, దమ్ము ఉంది కాబట్టి వాళ్ళకి కూడా అంత నచ్చిందని మేము అనుకుంటున్నాం. సో రఫీక్ గారు, యాక్చువల్లీ మనోజ్ క్యారెక్టర్ బాగుందా? జిందగీలో మనోజ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ బాగుంది, ఈ క్యారెక్టర్ బాగుంది? అంటే 2 క్యారెక్టర్లు బాగానే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు రఫీక్ క్యారెక్టర్ వల్ల లైఫ్ లో మనోజ్ క్యారెక్టర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. వాట్ ఇఫ్ ఒకవేళ మిమ్మల్ని రఫీక్ క్యారెక్టర్ లో లైఫ్ టైం ఉండిపోమంటే ఉండిపోతారా? యా, డెఫినెట్లీ ఉండిపోతారు. డెఫినెట్లీ. ఇంట్లో రోజు తిట్లు తింటూ పరిగెట్టుకుని వెళ్ళి స్కూటీలు అంటే ఆ క్యారెక్టర్ నాకు లైఫ్ కి చాలా క్లోజ్ గా ఉన్న క్యారెక్టర్. ఏదేదో చేస్తూ ఏదో చేయాలనుకుని బట్ ఎట్ ది ఒక టైం వచ్చేసరికి ఒకటి పట్టుకుని దాని మీదనే ఉండడం అనేది దట్ హ్యాపెండ్ విత్ మీ యాక్చువల్లీ. నేను సినిమాలకు ముందు కూడా చాలా ట్రై చేశాను, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి. బట్ వన్స్ ఐ ఫౌండ్ దట్ నాకు సినిమాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంట్ టు బి అన్ యాక్టర్, నేను ఇక్కడే ఉన్నాను. అండ్ యా, సో క్యాటరింగ్ చేస్తారండి? నేను కదా హరి. సారీ, క్యాటరింగ్ చేస్తారు మీరు క్యాబ్ నడుపుతూ ఉంటారు కదా. సో ఓకే, సో ఏంటి క్యాబ్ బాగానే డ్రైవ్ చేశారు సినిమాలో, నాకు తెలిసి డ్రైవింగ్ వచ్చి ఉంటుంది, మేనేజ్ చేశారు. క్యారెక్టర్ని ఎలా డ్రైవ్ చేశారు? అదే గేర్ వేసి క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ మీ చేతిలో ఉంది, యాక్సిలరేటర్ అన్నే, పక్కన బ్రేక్ నా దగ్గర ఆ బ్రేక్ ఏబిసి అన్నా, స్టీరింగ్ ఒకటి నేను పట్టుకుని. సో కార్ మీకు మొత్తం ఇవ్వలేదు, డ్రైవింగ్ నేర్పించినట్టు డ్రైవింగ్ స్కూల్లో ఇచ్చినట్టు ఇచ్చారు అది. కానీ నాకు మాత్రం కార్ నాదే అన్నట్టు నమ్మించాడు, అది డైరెక్టర్ ఇచ్చే మిమ్మల్ని నమ్మించారా? అది. సో వేద గారు, సో ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి అది సక్సెస్ కొట్టుద్ది అనే దానికి ఐ మీన్ మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసేశారు. సో మీకు నాకు తెలిసి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు సినిమా గురించి. బట్ మీకు క్యారెక్టర్ని కూడా ఎప్పటికప్పుడు కొత్తగా ఏముంది అనేది వాళ్ళు నెరేట్ చేసేది ఒకటి ఉంటుంది, మీకు ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది ఒకటి. నేను సెల్ఫ్ కాన్షియస్గా మీరు ఒకటి మార్చుకోవాలనుకుంటారు, వేరియేషన్ చూపించాలనుకుంటారు. మీరేం వేరియేషన్ చూపించారు? మేము డ్రెస్సింగ్లో కానీ ఈవెన్ అర్బన్ ఏరియా కాబట్టి కొంచెం వేరియేషన్స్ మేము ఆ టీజర్లో చిన్న క్లిప్లో చూసాం. ఇప్పుడు మీరేమి కాన్షియస్గా ఏం మార్పులు చేశారు? యాక్చువల్లీ మీరు అడిగిన దానికి ఆన్సర్ రివర్సే, మీ క్వశ్చన్ రివర్స్. నేను ముందు చేసిన సినిమాకి కాన్షియస్గా ఐ హ్యాడ్ టు బిహేవ్ యాజ్ అ క్యారెక్టర్. ఓకే, ఇది నేనే, అంటే దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై రియల్ పర్సనాలిటీ. ఆ ఓపెన్నెస్ కానీ ఆ స్లాంగ్ కానీ జనరల్లీ అంటే మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ లాగా అనిపించదు. మీరు చూసే కొన్ని ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్, అరే ఈ అమ్మాయిలాగా ఉండాలి, లేకపోతే స్టాండ్ తీసుకోవడం అయినా, ఫైట్ చేయడం అయినా, ఇండిపెండెంట్గా ఉండడం, బ్యాలెన్స్ చేయడం లైఫ్ని. ఫైట్ చేయడం అంటే దౌడ మీద కొట్టడం ఏదో లేదు, అంటే రెండు రకాల ఫైట్స్. సో అది చాలా హ్యాపీగా, లిబరేటింగ్గా, ఫ్రీగా చేసిన నేను ఈ క్యారెక్టర్. సో ముందు దానికి వర్క్ చేసిన, కొత్తగా ఐ హ్యాడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్, లెర్న్ ద స్లాంగ్, క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం, క్యారెక్టరైజేషన్ని అలవాటు చేసుకోవడం, దానికి వర్క్ చేయాల్సి వచ్చింది. దీనికి నాలాగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. జస్ట్ కొంచెం క్యారెక్టర్లో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో చాలా మంది చాలా సింపుల్ గా చెప్తున్నారు ఏదో ఎంజాయ్ చేసినట్టు. బట్ సింక్ సౌండ్ అంటే నాకు తెలిసి టేక్స్, మల్టిపుల్ టేక్స్, ఒక టేక్ తేడా వస్తే తిట్లు ఇవన్నీ ఉంటాయి కదా కామన్. ఉన్నాయండి? ఎవరన్నా తిట్లు తిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా? లేదు అట్లేం లేదు. బట్ సింక్ సౌండ్ వాజంట్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్ బికాజ్ ఆ లొకేషన్స్ ఏవైతున్నాయో మా ఇన్లాస్ది లొకేషన్ ఆ ఏరియాలో ఉంటారు. సో మా వైఫ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆ ఏరియాలోనే పుట్టి పెరిగారు. వాళ్ళంతా ఎంత కోఆపరేటివ్ అంటే దే ఆర్ లవ్లీ పీపుల్. వాళ్ళు మేము రోల్ సౌండ్ అన్న దగ్గర నుంచి వాళ్ళందులో వాళ్ళే చెప్పుకోవడం, వాళ్ళకి చెప్పుకొని మాకు అసలు అంత స్పేస్ ఇచ్చారు. నేను వీళ్ళు ఉన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాలంటీర్గా మేము ఒకసారి వెళ్ళి అడగంగానే వాళ్ళు ఇచ్చేవారు. మా మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు జరుగుతున్నప్పుడు వాళ్ళు బయట చైర్లు వేసుకొని కూర్చునేవాళ్ళు, ఆ చెట్టు కిందనో పక్కన అరుగు మీద కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు. వెరీ బ్యూటిఫుల్ పీపుల్. So that way we didn't faced any challenges for sing sound. సో అవల్ దవత్లో ఇదే వర్డ్ ఉంది, అంటే కొంచెం నచ్చితే చాలు నెత్తిన పెట్టుకుంటాం అని చెప్పి. సో మీకు ఆల్మోస్ట్ క్రౌడ్ అంతా అదే చేసింది. ఈ సినిమా ఎసెన్సే అదండి. హైదరాబాదీస్ ఒకసారి నచ్చితే వాళ్ళు ఎంత స్పేస్ ఇస్తారు, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ పీపుల్ అనేది ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ డైలెక్ట్ మన
చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ర్యాష్గా ఉంటారని, ఇట్స్ నాట్ ర్యాష్, ఇట్స్ దేర్ ఓన్నెస్. వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు వాళ్ళను నిజంగా దగ్గర నుంచి చూసావా లేదా అనేది వాళ్ళ కంప్లైంట్సే అవి. వాళ్ళని దగ్గర నుంచి చూసినప్పుడు హైదరాబాద్ ఇది వస్తే ఎప్పటికీ వదులుకోడు. అందుకే కదా హైదరాబాద్ రోజు రోజుకు పెరుగుతూ పోతుంది తప్పిస్తే ఎంత కంట్రిబ్యూషన్ అసలు. యా, సో ఒక్కొక్కరికి ఐ మీన్ క్యారెక్టరైజేషన్స్ నాకు ఐడియా లేదు. మీది రఫీక్ తప్పితే మిగిలిన క్యారెక్టరైజేషన్స్ నేమ్స్ నాకు ఐడియా లేదు. చెప్తారా ఒకసారి? నా పేరు మల్లేష్, నా క్యారెక్టర్ పేరు మల్లేష్. ఓకే. తను క్యాబ్ డ్రైవర్, ఫ్యాషన్ అంటే ఇష్టం. ఎక్కడికి క్యాబ్ వేసుకెళ్ళినా అక్కడ బట్టలు కొనుక్కురావడం, ఫ్యాషనబుల్ గా ఉండటం, జుట్టు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయటం, స్మార్ట్ వాచ్ వేసుకోవటం, నెగిటివ్ గా ఉండటం. ఎవరైనా ఇది చేద్దామా అంటే ఇది అవసరమా అనేవాడు మల్లేష్. అదే రియల్ దోస్తుంది. అలాగే ఉండాలి. బట్ గ్యాప్ పైసలు అన్ని దానికి అయిపోతాయేమో కదా. చాలా చేస్తాం మేము. అందుకే కదా వాళ్ళు అయ్యే పొద్దున్న లేస్తే పోరా పని చేసుకోరు అని చెప్పేది. చెప్పు చూసారు కదా మీరు, అందుకే ఎగురుతాయి చెప్పులు. సో మల్లేష్ మీరండి? గీత. గీత షీఈ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. షీఈ్ ఎడ్యుకేటెడ్, ఇండిపెండెంట్, లవ్ ఉంది, లైఫ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమన్నా అటు ఇటు చేస్తే సీదా చేసే యాటిట్యూడ్ ఉంటుంది. యా. సో మీరండి? నా క్యారెక్టర్ పేరు సీను అండి. కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు. కొంచెం ఏదైనా దోసాని కోసం ఏదైనా చేసేస్తాడు ఆలోచించకుండా. లైక్ ఇంకొకసారి ఇంకా మన వాళ్ళు అనుకుంటే ఏదైనా చేసేస్తాడు టైప్. సో ఓకే, ఈయన ఎలివేట్ చేసుకున్నాడు ఆయన క్యారెక్టర్. దోస్తాని కోసం ఏమైనా చేస్తాడు. నిజమేనా అది? కాదు, నేను చెప్తాను. ఆడన్ని గెలుక్కొని పంచాయతీలు తీసుకొస్తాడు. తప్పనిసరిలో వీరిద్దరూ వాడిని కాపాడి జరుగుతూ ఉంటారు. ఈ ముగ్గురు కలిసి చేసే వెంటనే ఆవిడ ఏదో హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద క్యారెక్టర్స్. వీళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా కదిలింది వీళ్ళ వల్ల, వాళ్ళు ఎలా కదిలారు, వాళ్ళు ఎలా మూవ్ అయ్యారు, ముందు ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా ఉన్నారు, లాస్ట్లో ఎలా ఉన్నారు, అట్లనే ఉంటుంది బయట లైఫ్. ఓకే. సో యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు ఉన్నాయి కదా, సీను, రఫీక్, మల్లేష్. సో లంగ పనులు అంటూ ఉంటారు. నాకు తెలియదు అది భూతో ఏంటో నాకు తెలియదు. దొంగ పనులు, లంగ పనులు పర్లేదు, వాడచ్చు. అది వాడుక పదమైనది. ఒకవేళ మీరు బిహేవియర్ లాగా అంతే, నాటీ నోటోరియస్. ఓకే ఓకే. వాట్ ఇఫ్ మీరు రేటింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి మార్క్స్ ఇవ్వాలి లంగ పనులు చేయడంలో ఎవరు ఎంత? సినిమాలోనా? సినిమాలోనే. నేను సీను ఆ క్యారెక్టర్సే మాట్లాడుతున్నాను. ఓకే, అదే వాడే. రేటింగ్స్ ఇవ్వండి, ఒక మార్క్స్ ఇవ్వండి. 100 out of 100. వాడే 10 out of 10 ఆడు. 10 out of 10. ఈయన అదే ఇంకా వాడు వెనకాల ఉన్నారు కాబట్టి వీళ్ళకు 7.5 7.5 ఇచ్చేసి. వాడు కొంచెం తక్కువ మన రఫీక్ గడ్. నేను 2 సార్. వాడు 10, వాడు 7, నేను నాకు ఒక 1. వాళ్ళు చూస్తారు రేపు, చూస్తారు మళ్ళీ. ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా. నాకు 10కి 2 మార్కులే ఇస్తారు మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ దొంగ పనులు, లంగ పనులు. మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు ఒక్కొక్కరికి? 10. మీ లవ్ ఇంట్రెస్ట్ కదా. ఎవరు చెప్పారు? అనుకున్నాను నేను అలా చూసి. ముగ్గురులో ఎవరో ఒకరు లవ్ ఇంట్రెస్ట్ ఉంటారు, ఈయనే అనుకున్నాను నేను. కంపల్సరీ సినిమా అంటే లవ్ స్టోరీ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఆమెకు ఒక లవ్ ట్రాక్ ఉంది, బట్ దట్ ఈస్ డిఫరెంట్. ఈ నలుగురి కాంబినేషన్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ ప్యూర్ లవ్ అనే చెప్పొచ్చు, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక గల్లీలో ఉన్నప్పుడు మన ఇంటి పక్కల వాళ్ళని కూడా అక్క, అన్న, బాబాయ్, వదిన అని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటాం, ఈవెన్ దో బ్లడ్ రిలేషన్ లేకున్నా కూడా. సి దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ గోయింగ్ టు, వి ఆల్రెడీ షార్ట్ అండ్ వీఆర్ షోయింగ్ టు యూ ఆన్ 21st. ఓకే. సో మీరు 10 out of 10 ఇచ్చారు వాళ్ళిద్దరికి. దేనికి? లంగ పనులకి 10, 9, 9. పెద్ద తేడా ఏం లేదు. 6, 3 into 2 6. మీరు సినిమా చూస్తారు కదా, మీరు చెప్పండి తర్వాత. సో అమీర్ అనే పదానికి డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే చాలా మంది ఇప్పుడు రిలేషన్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు, మనకి రిలేషన్స్ ఉంటే అదే రిచ్నెస్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది డబ్బు అనుకుంటారు, కొంతమంది మంచి పేరు అనుకుంటారు, బయట ఉండే మంచి పేరు. అలా చూసుకుంటే నాకు తెలిసి ఎవరు అమీర్లోకి కాదు బేసికల్లీ. నాకు అర్థమైంది ఆ టేజర్ చూస్తేనే. సో ఇలా ఉంటాయి కదా, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, లేదంటే హ్యాపీనెస్ అనుకుంటారు చాలామంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టుకుంటారు. సో మీరు ఏ పారామీటర్లో రిచ్నెస్ని, ఐ మీన్ రిచ్ అని చెప్పడానికి? అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది చూసినావా. సో అదే హైదరాబాద్లో ఉన్న ఖూబియత్ అదే.
అన్ని రకాల మతాలు జాతులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా హార్మోని అనేది ఎప్పుడూ డిస్టర్బ్ కాదు ఇక్కడ. సో అది అమీరీ పని అంట నేను. అమీరీ వాళ్ళు దాన్ని ఇన్ని రోజుల నుంచి అలాగే మెయింటైన్ అవుతుందంటే ది రీజన్ హైదరాబాద్ ఈసారి అమీర్లో విత్ అ గుడ్ హార్ట్ అండ్ సో హార్మోని దెబ్బతినకుండా ఇంతమంది ఇన్ని Yeah, అంతే రకాల కదా. ఐ మీన్ ఓకే. సో మీరేం చెప్తారు? Yeah, being Who is rich? a person who's self-sustained, self-content, and has space in his heart for the whole world. That is Ameer, no? Limitless space for everybody's love, emotions. That is Ameer log. అర్బన్ స్టైల్లో ఇచ్చారు. మీరు మాకు ఓల్డ్ సిటీ స్టైల్లో కావాలి. ओल्ड सिटी स्टाइल में చెప్పాలంటే Biryani. अगर कोई इंसान 10 लोग के लिए खड़ा होता और उसके लिए 10 लोग खड़ा होते तो वो अमीर लोग हैं. నాకేం అర్థం కాలేదు. అంటే రాదు. చెప్పరా. ప్లీజ్ ట్రాన్స్లేట్. ఒకరి ఇప్పుడు ఒకరి కోసం 10 మంది నిలబడేటట్టున్నా వాడు ఆ 10 మంది కోసం నిలబడేటట్టున్నా వాళ్ళు అమీర్ లోగ్. నైస్ నైస్. మీ వైపు చూసినట్టు మిమ్మల్ని అడుగుతున్నాను. నా కోసం నిలబడే ఆ 10 మంది అమీర్లో కంటే అవును ఎగ్జాక్ట్లీ నా కోసం నిలబడే 10 మంది ఒర్రేదే Ameer log. ఆ 10 మంది కోసం నిలబడే నువ్వా? సారీ లేదు లేదు నా కోసం నిలబడే 10 మంది అమీర్లో నిజంగా. ఓకే. సో వాళ్ళందరూ అమీర్ లోగ్. నిలబడే వాళ్ళ మీరు నిలబెట్టుకుంటున్నందుకు మీరు అమీర్ లోగ్ అంటున్నారా? ఇప్పుడు వాళ్ళు అంత భరించి నా కోసం అంతా ఏమైనా కూడా నా కోసం వస్తున్నారంటే వాళ్ళకంటే ఇంకా అమీర్ ఎవరు ఉంటారు? క్రెడిట్ ఇచ్చారు. మీరేం చెప్తారు? అంటే అకార్డింగ్ టు మీ ఇంటికి క్యాబ్ వచ్చి షిఫ్ట్కి టైంకి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే క్యాబ్ వస్తుంది కదా ఆబ్వియస్లీ. అలా కాదు అదే చెప్తున్నా. అంటే ఎనీబడి హూ బ్యాలెన్సెస్ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్, ఫినాన్సెస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అంటే కంటెంట్గా వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్స్ ఆర్ మనీ కావచ్చు, వాళ్ళకున్న ఆపర్చునిటీస్, కెరియర్, ఎనీథింగ్ అన్నీ బ్యాలెన్స్ చేసి హ్యాపీగా ఉండే వాళ్ళే అమీర్ అకార్డింగ్ టు మీ. హెలికాప్టర్ షాట్ ఎవరండి కొట్టేది? కొట్టింది నేను, వాడింది వాడు. ఓకే ఓకే. ధోని ఆయన. ధోని అయినా మీరు సో ఒకసారి ఆ ర్యాప్ పాడండి ఒకసారి. తొండిసాలి ముఖం నీది చూసుకున్నవా, నీ ముఖం నిండా బర్రె పేడ పూసుకున్నవా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నవా, సాలె గెలిగినాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికి ఇచ్చుడ గల్లీ గల్లీ లంగ రోస్టు నాంపల్లి, షురు చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలొల్లి, ఈడ ఎవడు షేరు ఎవడు కాదు, ఎవడి కింద ఎవడి మీద ఎవడి దవడ సైడ్ అవుతుందో చూసుకుందాం నీ తల్లి. నీ తల్లి. ఓకే. మోస్ట్ ఆఫ్ ద నేను ఆ సాంగ్ లో ఎక్కువ చూసింది ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్స్. ఇప్పుడు మొత్తం అంతా అంటే ఆ ఇంగ్లీష్ వర్డ్స్ తర్వాత ఇది మీరు మొత్తం నెక్స్ట్ వచ్చేది ఆ ఓల్డ్ ఇప్పుడు కింద మాట్లాడారు. అంటే మీరు ఇంగ్లీష్ కావాలా మీకు? ఇంగ్లీష్ లేదు, చూస్తే కూడా మొత్తం బ్రోకెన్ ఇంగ్లీష్ ఉంటది. అవునవును. హిందీ ఇంగ్లీష్ మిక్స్ చేసి ఒక సెంటెన్స్ అది ఒక సెంటెన్స్. నైస్. సో ఐ మీన్ బేసికలీ క్రికెట్ ఆడారు కదా ఇందులో. నేను పెద్ద స్టేడియం కూడా చూశాను, నైట్ టైం లైట్స్ ఇవన్నీ. సో క్రికెట్ కేటగిరీలో ఎవరికి సింక్ అవుతారు ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకుంటే? ఆయన ఎలాగో ధోని అయిపోయాడు హెలికాప్టర్ షాట్ కాబట్టి. నేను రోహిత్ శర్మ, నిజమేనా? ఈడ యాక్చువల్గా మంచి క్రికెటర్ Actually, yeah. సూపర్. బయట రియల్ వరల్డ్ లో అన్నారా? అంటే నేను రఫీక్ అంటున్నారు. ప్రొఫెషనల్ గా ఆడదాం అనుకున్నాను, Okay. అది సగంలోనే నేర్చుకుని ఆపేసా. తర్వాత వీడు మంచి క్రికెటర్. ఏ ఆట అండి? అదే మీన్ బ్యాటింగ్. అది బ్యాటింగ్ బౌలింగ్ అని బౌలర్, బ్యాట్స్మెన్, అండ్ దట్ ఫెలో ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ టూ. నేను ఆల్రౌండర్ అండి యాక్చువల్లీ. వాడు థర్డ్ మెన్ ఫైన్ లెగ్. అదే ఇట్స్ ఏ క్లియర్ స్కై. క్లియర్ స్కై, ఎండ కొట్టింగ్, చెమట కొట్టింగ్. బట్ యా వాడే కెప్టెన్. కెప్టెన్ ఆయన. కెప్టెన్ ఇవ్వకపోతే నేను ఆడా అంటాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే బ్యాట్ బాల్ ఆయన అనుకో. బ్యాట్ బాల్ నావే కాబట్టి నేనే కదా. నైస్. సో ఇప్పుడు ఒక 10 years తర్వాత అమీర్ లోగ్ సినిమా గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీన్ ఐ మీన్ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో కానీ హార్ట్లో కానీ ఉండిపోతూ ఉంటాయి. అలాంటి బెస్ట్ మెమరీ ఏం షేర్ చేసుకుంటారు ఒక్కొక్క? ఐ థింక్ ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్లైమాక్స్. బ్యూటిఫుల్ క్లైమాక్స్. నేను మీ షూటింగ్ ఎక్స్పీరియన్స్ లో ఏమన్నా? అచ్చా మేమా? ఓకే మేము అంటే చాలా ఉన్నాయి అండి. రైట్ ఫ్రమ్ ఆడిషన్ కూడా నాకు స్పెషల్. ఆడిషన్ నుంచి టు దిస్ డే
అమీర్ లోక్ తో అసోసియేట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ డే స్పెషల్ నాకైతే. ఓకే, సో మీకండి? అంటే మీకు అందరితో ఇదే ఆన్సర్ వస్తుందండి, Okay, ఎందుకంటే చాలా ఇట్స్ ఎవ్రీ డే వాస్ ఫన్. ఎవ్రీ డే అసలు రోజు అసలు ఈ సినిమా ఆగకపోతే బాగుండు. ఇదే చేసుకుని ఓ 10 సార్లు రిలీజ్ చేసుకుని అమీర్ 1 2 3 4 5 ఉందండి సీక్వెల్ ఆలోచనలో ఉందా? ఉంది, మేము ఫన్నీగా ఆడుకుంటా ఉంటాం. అంటే లీడ్ ఏమన్నా ఇవ్వడం లైక్ అంగ్రేజ్ ఇన్ దుబాయ్ ఆ టైప్స్ లో ఉంది కదా, లండన్ కదా, దుబాయ్ అన్న అట్లా చేసినట్టు మాకు రకరకాలుగా జోకులు జోకులు వేసుకుంటుంటాం. ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ టేకప్ చేసుకుందాం, ఇక్కడ నుంచి చేసుకుందాం అంటే ఏదో మాకు మీద 2వ సినిమా సంపాదించుకోవడానికి. కానీ సినిమాలో అలాంటిది ఏం లేదండి, ఇట్స్ ఫుల్ వన్ ఫిల్మ్. వన్ ఫీలింగ్. సో బేసికల్లీ అందరూ థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు కూడా అండి థియేటర్ బ్యాక్గ్రౌండ్? అందరంటే బాగా ఒక్కడే కొంచెం. నేను అన్నపూర్ణలో నేర్చుకున్నా, విజయరావు గారు దగ్గర నేర్చుకున్నా. దాని తర్వాత ఆయన కూడా నేర్పించింది నాట్యశాస్త్రమే, బట్ అది కొంచెం థియేటర్ కి దగ్గరగా. సో నేను ఒక 2 పెద్ద థియేటర్ ప్లేస్ చేసి అక్కడ 6 months కోర్స్ చేసి దాని తర్వాత వచ్చి. సో మన బ్యాచ్ లో కొంచెం నెపో కిడ్ కాలు మీద కాలు కూడా అలాగేస్తున్నాం. అన్నపూర్ణ అని పడింది కదా, నేను నెపో కిడ్ కింద స్పిరిట్ అండి. ఇప్పుడు స్పిరిట్ అదే, ఇప్పుడు అందరూ నెపో కిడ్స్ లేండి నెక్స్ట్ సినిమాకి. కిడ్ కాదండి, వాడు కాంపౌండ్ టు కాంపౌండ్ జంపేస్తున్నాడు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు మరి? కాదా, తన ఫాదర్ సినిమాలో యాక్ట్ చేశారు, సో ఆయన నెపో ఫాదర్. మీకు ఫాదర్ కింద చేశారు? మా ఫాదర్, మా రియల్ ఫాదర్ ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు అనమాట. సో అట్లా నెపో ఫాదర్ ఉన్నారు. ఎలా అంటే నిజంగా మీ త్రూ వచ్చిందా ఆడిషన్? అది ఆడిషన్ కి మీరు పిలిచారా? ఆడిషన్ వాళ్ళ నాన్న ఒక వీడియో షూట్ చేసి నాకు పంపించి అన్న, మా నాన్న కూడా ఈ క్యారెక్టర్ కి ఒకసారి చూడు అని అంటే నిజంగా భలే ఉన్నాడు. నాకు తెలిసి వీడికన్నా ఎక్కువ సినిమాలు చేస్తాడు ఆయన, నిజంగా చేయాలని కోరుకుంటున్నాను. సో ఆడిషన్స్ లో మిమ్మల్ని ఐ మీన్ ఇనీషియల్ గా తీసేసుకున్నది ఎవరండి, పిక్ చేసుకున్నది ఎవరు? తర్వాత రియలైజ్ అయ్యింది అంటే కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యింది, అరే బాగున్నాడు మంచిగా ఉన్నాడు అని వీళ్ళందరిలో? లేదు, ఫస్ట్ హరిని తీసుకున్నాం, ఆడిషన్ లేదు. బట్ తను చేసిన ర్యాపర్ కదా, ఆ వీడియోస్ అవి చూసాను, తీసుకున్నాను. వాని ఫ్రెండ్స్, వాని దగ్గర ఉండే ఫ్రెండ్ ఎవడైనా నాకు ఇక ఉంగరాలు జుత్తు కావాలని చెప్పేసి అడిగినప్పుడు ఈ కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో కానీ ఆడిషన్ పెట్టి తీసుకున్న వాళ్ళలో ఫస్ట్ దీస్ 2 ఆర్ ద వీళ్ళిద్దరు. అప్పటికి ఆ సినిమా గురించి ఏం తెలియలేదా మీకు? చేసిన ఫిల్మ్ అసలు తెలియదు. మేము ఆ రోజు బాయ్స్ కి ఆడిషన్ పెట్టాము. అది సేమ్ వీళ్ళ టీచర్ ఎవరైతున్నారు కోచ్ బషీర్ గారు, ఆయన పిలిస్తే తను అక్కడికి వచ్చి డ్రాప్ ఇన్ డైరెక్ట్. సో సరే వచ్చింది కదా చేసేయమని చెప్పాము. అండ్ షీ స్టండ్ us, షీ డిడ్ వెల్. ఇంకా దానికి అప్పటికి ఇంకా అబ్బాయిలకు పెడితే నువ్వు వచ్చి ఆడిషన్. యాక్చువల్లీ మనోజ్ కి ఏం జరిగింది, మనోజ్ వాజ్ ఫస్ట్ పిక్. అయిపోయింది ఆడిషన్ సెషన్ అంతా, బ్రేక్ తీసుకున్నాము, మధ్యలో బయటకు వెళ్ళాము, ఇట్లాగే చాయ్ ఇట్లా వెళ్దాం. బయట నించొని చూస్తుంటే మనోజ్ అప్పటికి చాలా వెయిట్ ఉన్నాడు, బాగానే గట్టిగా లావు ఉన్నాడు. నేను మా సందీప్ని పిలిచి, బాగా చేస్తున్నాడు కానీ ఇంత లావు ఉన్నాడు ఏంటి, మన ఏజ్ గ్రూప్లోకి ఫిట్ అవుతాడా అంటే, అవుతాడన్నా మన షూట్కి వెళ్ళేదానికి టైం ఉంది కదా అన్నాడు. నిజంగా ఆ టైంకి తగ్గాడు కొంత. అక్కడి నుంచి ఇక్కడికి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో వెరీ డెడికేటెడ్. సో పర్సనల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, యాక్టర్ యాక్ట్రెస్. సో మీకెవరు? యాజ్ అన్ యాక్టర్ ఏంది ఇంకా మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తున్నారా? ఐ మీన్ 24 క్రాఫ్ట్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? లేదు అంటే ఇన్స్పిరేషన్ అంటే యాజ్ అన్ యాక్టర్ ఇన్స్పిరేషన్ రెగ్యులర్. ఓకే, somebody who's an actor who inspired us. No, okay, అంటే నాది చాలా హాలీవుడ్ రెఫరెన్సెస్ ఉంటాయి. ఎవరు చెప్పండి పర్లేదు. వీళ్ళందరూ మన క్రిస్టియన్ బేల్, లినార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్, ఆల్ ఆఫ్ దెమ్ ఇన్స్పైర్ మీ ఆల్ ద టైమ్. మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే అల్లు అర్జున్, అండ్ తెలుగులో నాకు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం అండి. రీసెంట్లీ మీ సంగీతంలో నేను పనిచేసాను ఒక చిన్న రోల్లో, అందులో నేను జూనియర్ రేలంగి గారితో చేయడం ఒక అదృష్టం దొరికింది నాకు, ఆయనతో పనిచేయడానికి. అండ్ ఆయనతో పనిచేసిన తర్వాత నాకు 90s సినిమాలు ఎలా ఉండేవో అది నాకు తెలిసింది ఆయన యాక్టింగ్ చేస్తుంటే. ఆ సినిమాలు నేను చూడటమే కానీ అందులో ఉండాలన్న కోరిక ఒకటి ఎప్పుడు ఉండేది అంతే చిన్నప్పుడు, కానీ మనం ఇంకా ఇప్పుడు ఎదుగుతున్నాం కదా అప్పుడు. సో ఆయనతో పనిచేయడంలో ఇలాంటి నా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా ఇన్స్పైర్ చేస్తారండి. ఇంకో ప్రాజెక్ట్లో చేస్తున్నాను, వన్ మలయాళం యాక్టర్, ఐ డోంట్ నో హిస్ నేమ్, కానీ దీస్ యాక్టర్స్ దే ఇన్స్పైర్ మీ సో మచ్. ఎందుకంటే వీళ్ళకి టైం ఇయ్యరు, వీళ్ళకి కథ చెప్పరు. వీళ్ళకి నాకు పేరు గుర్తులేదండి. ఈజ్ న్యూ యాక్టర్. అంటే చాలా చిన్న చిన్న రోల్స్ చేస్తాడండి ఆయన. ఆఫీస్ లో ఒక రోల్, ఇక్కడ ఒక రోల్,
కానీ ఈ యాక్టర్సే నాకు దే ఇన్స్పైర్ మీ బికాస్ వాళ్ళకు ఒక కథ చెప్పారు, వాళ్ళకు స్టోరీ చెప్పారు, వాళ్ళు సెట్కి వచ్చి సీన్కి వచ్చిన తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు. అండ్ లాంగ్వేజ్ రాని యాక్టర్స్ అయితే ఇంకా సర్ప్రైజ్ చేస్తారు మనల్ని ఒక్కోసారి ద వే దే రియాక్ట్ అండ్ స్టఫ్. సో ఐ కీప్ లెర్నింగ్. బాబు మోహన్ గారితో నేను ఒక వెబ్ సిరీస్ చేశాను, అది బయటికి రాలేదు. కానీ ఆయన కూడా అసలు ప్రాంప్ట్స్ తీసుకుంటూ యాక్టింగ్ ఎలా అంటే మనం అనుకుంటాం కదా ప్రాంప్ట్స్ తీసుకుంటే యాక్టర్ ఏంట్రా నువ్వు పెద్ద అని, బట్ యు సీ ద పవర్ ఆఫ్ అ పర్ఫార్మర్ హూ వాడు ఒక పర్ఫార్మర్ లైన్స్ గురించి అసలు పట్టించుకోకుండా పర్ఫార్మెన్స్ మీద ఇన్వెస్టెడ్ ఉండి ఆ లైన్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అన్నది థింగ్స్ లైక్ దట్ ఇన్స్పైర్ మీ అ లాట్. ఓకే, మీకండి? నాకు నవాజుద్దీన్ సిద్దికి అండ్ కోట శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం. బికాజ్ నవాజుద్దీన్ సిద్దికి గారిని నేను ఫస్ట్ టైం తలాష్లో చూసాను. తలాష్లో అతను కుంటోడ్లాగా ఉంటాడు. సో దట్ వాజ్ వెరీ రెగ్యులర్ కామికల్ సార్ట్ ఆఫ్ అ క్యారెక్టర్. బట్ దెన్ మనం రమణ్ రాఘవ్ అండ్ సీక్రెట్ గేమ్స్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఐ డోంట్ నో, అంటే ఐ బిలీవ్ ఒక యాక్టర్ అన్నీ చేయగలడు, కానీ ఫర్ హిమ్ టు డూ ఇట్ వెరీ కన్విన్సింగ్లీ, అసలు అంటే కామెడీ చేస్తున్న చోట నవ్వించడం, జస్ట్ ఒక స్టేర్ తో కూడా ప్యాంట్లు దడిపించడం అనేది దట్స్ అ రేర్ టాలెంట్. అండ్ ఐ గెస్ బోత్ కోట శ్రీనివాసరావు గారు కానీ నవాజుద్దీన్ సిద్దికి గారు కానీ వాళ్ళు చాలా కన్విన్సింగ్ గా చేయగలరు. అదే నేను అంటాను కదా, ఏం చేసినా కానీ కన్విన్సింగ్ గా చేయగలిగే వాళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. వాళ్ళు ఎప్పుడు స్క్రీన్ మీద ఉన్నా వేరే వాళ్ళు ఎవరు కనిపించరు. సో గ్రే షేడ్ ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది నాకు. లైక్ గ్రే షేడ్ ఏం కాదు, అంటే నేను అదే అంటాను కదా, ఒక యాక్టర్ అంటే నువ్వు అన్నీ చేయగలగాలి. నేను కామికల్ రోల్స్ చేయలేను, నేను సీరియస్ రోల్స్ చేయలేను, నేను ఓన్లీ లీడ్ రోల్స్ చేస్తా అంటే దట్ వోంట్ వర్క్ అవుట్. సో మీకండి? అంటే పర్టికులర్గా ఒకరని కాదు, కానీ నాకు సినిమా అన్ని దానికి లవ్ టువర్డ్స్ సినిమా డెవలప్ అయినప్పుడు చిరంజీవి గారు అండ్ రమ్యకృష్ణ గారు ఇన్ఫ్లుయెన్స్ నా పైన చాలా ఉండింది. అండ్ ఆబ్వియస్లీ చిరంజీవి గారు అంటే అందరికీ తెలుసు, అండ్ రమ్యకృష్ణ గారు కూడా. అంటే నాకు ఆవిడ నరసింహలో ఎలా కనిపిస్తారో, ఆహ్వానం, అన్నమయ్య, వీటిలో అంతే ఒదిగిపోయినట్టు, అంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అండ్ రీసెంట్లీ మే వాపస్ ఆవుంగాలో నజీరుద్దీన్ గారు అసలు ఆ లాస్ట్ 15 minutes ఆయన ఒకే చోట కూర్చొని ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోని యూనో ఇన్స్పైర్ చేయడం. అండ్ గుజారిష్లో రితిక్ రోషన్ గారు. సో ఆ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్ వీళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంది. సార్ నీకు నువ్వే రజనీకాంత్ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, నాని గారు. నేను పేర్లు ఏమైనా మర్చిపోతే చెప్పండి, ఇంకా హీరోల పేర్లు అన్నీ చెప్తాను నేను. అంటే నేను విజయ్ దేవరకొండ గారు, ప్రతి ఒక్కళ్ళలో నుంచి ఒక్కొక్కటి నాకు. ఏంటా ఒక్కొక్కటి చెప్పండి పోనీ. రజనీకాంత్ గారు అని నాకు ఫుల్ పిచ్చి అనమాట నాకు. సో చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూనే వచ్చాం కదా. సో ఇప్పుడు చేసింది కూడా రజనీకాంత్ గారిదే. ఒకసారి ఆలోచించారు. ఓకే, ఇదా? సో నాకు అందరి ఇన్స్పిరేషన్, అందరిలో నుంచి నేను ఎంతో కొంత తీసుకున్నాను తప్పకుండా. అంత చూసాను కాబట్టి అందరిలో నుంచి కొంచెం. ఫటాఫట్ ఒక క్వాలిటీ చెప్పగలరా? చాలా కష్టం అట్లా చెప్పాలంటే. నాకు ఇంటర్వ్యూ అయిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే నిజంగా. అంటే అందరి దగ్గర నుంచి క్వాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు యాక్టర్స్ దగ్గరికి అండ్ రజనీకాంత్ గారి దగ్గర కూడా వెళ్ళినా కూడా చాలా బిలీవబుల్గా చేసేస్తారు. ఎంత పెద్ద స్కేల్ మూవీ అయినా కూడా అదేదో వాళ్ళు న్యాచురల్గా చేస్తున్నట్టే నిజంగానే వాళ్ళే ఏమో అనుకుంటాం. అట్లాంటి కైండ్ ఆఫ్ యాక్టింగ్ నాకు మెంటల్ ఎక్కిచ్చేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. సో వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. ఎవరు వీళ్ళ ముగ్గురు బయట ఉంటే, మీరు కాదు పోనీ మీ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఉంది, అందమైన అమ్మాయి వచ్చింది, ముగ్గురులో ఎవరిని రిఫర్ చేస్తారు? ఒకవేళ ముగ్గురు అడిగారు అనుకోండి, నాకు అమ్మాయి నచ్చింది, కొంచెం రిఫర్ చేయాలంటే ఎవరిని రిఫర్ చేస్తారు? మనోజ్ హరి శశియా లేకపోతే క్యారెక్టర్స్? అర్థం కాల. క్యారెక్టర్స్ గీత అయితే మల్లేష్. ఓకే, గీత వాళ్ళ ఫ్రెండ్ అడిగితేనా? ఓకే, పార్ట్ 2 కి స్క్రిప్ట్ రాస్తారు. యాక్చువల్లీ ముగ్గురు మంచోళ్ళు, కొంచెం సుండి లెక్కలు కానీ దే ఆర్ నైస్ బాయ్స్. ముగ్గురితో వెళ్ళమని లేవు కదా, ఎవరో ఒకరికి.
ముస్లిం అయితే నన్ను సీన్ refer గాడికి చేయి, ఇస్తే కాకపోతే సీన్ వాళ్ళిద్దరిని బాగుపడతాడు. refer అలా ఎందుకు అవుతుంది? అప్పుడు ఇంటర్ రిలీజియన్ అయితేనే ఎక్కువ హిట్ అవుతుంది. మనం Yeah. రత్నగర్ సినిమాలు సీన్ రెస్పాన్సిబుల్ కాదు అసలు. Okay. కేసేస్తే కొంచెం భయం వచ్చి బాగుపడతాడు. రెస్పాన్సిబుల్ గా కనీసం కాపాడుకోవాలి అన్నందుకన్నా రెస్పాన్సిబుల్ అవుతాడేమో అని సీన్కి ఇచ్చేస్తాను. Okay, okay. అక్కడ చేసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. నేను ఏం మీరు చేస్తున్నా కొంచెం చూడండి, support జుట్టు పీకి కొట్టేస్తున్నాను. అలా ఏం లేదులేండి. చెయ్యి కూడా వేసారు భుజం మీద. అరే నీకు నేను ఉన్నాను, ఎవరో కమెంట్ సెట్ చేస్తానని చెప్పి. ఆ రెండు లైన్లో పెడుతూ మేమిద్దరేమో ఈడికే అన్న అవుతుంది. అది పర్ఫెక్ట్ అసలు. సో నేను ఆంధ్ర నుంచి వచ్చాను. నాకు స్లాంగ్ అర్థమవుతుంది, కొన్ని వర్డ్స్ అర్థం కావు. లేదు గుర్తురమ్మంటే సడన్గా గుర్తురావు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క 3 వర్డ్స్ ఏమన్నా పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్ నుంచి నేర్పించగలరు? హైదరాబాద్ తెలంగాణ. నువ్వు అక్కడి నుంచి చెప్పు, వీళ్ళు హైదరాబాద్కి Yeah. చెప్పు. ఓకే మీకు ఏ పదం Will be తెలుసుకోవాలో easy. చెప్పండి, అది చెప్తాం. ఓకే. పార్టీ. దావత్. దావత్. ఓకే. అన్నం తిన్నారా అంటే హాయ్ ఖానా ఖాళీ. కనకాయ. ఖానా ఖాళీ. ఖానా ఖానా. ఖానా ఖాళీ. మేము ఫొనెటిక్ లాంగ్వేజ్ అంతా కూడా మన లాగా ఖాళీ హాయ్ లేదంటే స్లాంగ్ లాంటి క్యా భాయ్ ఠూస్ లియా. మెక్కినా. ఓకే. అరే పేట్ పూజ కరే. అరే మీరేం మాట్లాడరా? అయ్యా చెప్పాను ఓవర్లాప్ చేసి. అందుకే ఏ మీకు ల్యాప్ rap లేకుండా ల్యాప్ అయ్యా. ఒక స్పేస్ ఇచ్చారు మీకు. ర్యాప్ ఎవరు ఓవర్లాప్ చేయలేరు. ముందుంటే ఎవరైనా ఓవర్లాప్ చేయమని మీరు ర్యాప్ పాడుతూ వాళ్ళు ఓవర్లాప్ చేయరు, కలిసి పాడతారు. కలిసి పాడరు. ఓకే. అండ్ పగులుతుంది, తగులుతాయి, ఫోड़ देता हूं ఓడిదేతాం. ఒక వర్డ్ చెప్పండి ఆల్టర్నేట్. దవడ సైడ్ అవుతుంది. ఇది తెలంగాణ, పక్కన తెలంగాణ. మీరు ఓల్డ్ సిటీ స్టైల్ మీరు చెప్పగలరు. ఆడు చెప్పేసాడు, ఇంకేమన్నా Same, అడిగాను. పోడి. हिरा के देता हूं फोड़ देता हूं कान के नीचे देता हूं क्या क्या होना హైరీ దే. కీషేదేదో బైరేదేదో भैरी भैरी हाँ, भैरी। भैरी देता हूं పచ్చకడదేదో पचकड़ भैरी होना पचकड़ होना क्या बोला కాన్ బైరే होना పచ్చకడ होना. భైరీ అంటే గట్టిగా కొడతారు. తుమారే కో పచ్చకడ హోటల్ అంటే లోనా? చెంప దెబ్బతీస్తారు. पचकड़ बोले तो रिसाउंड आता పచ్చిగడే నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, సాలిడ్ గా ఉంది అని అనుకుంటున్నాను. पचकड़ बोले तो रिसाउंड आता ఇంకా పెద్దది. కాన్బెర్రీ దవడ వాసిపోద్ది మొత్తం. ఓకే. కాన్ అంటే ఇది కదా. కాన్బెర్రీ. ఓకే. అది ఏ అమ్మాయి చాలా బాగున్నావు అని చెప్పడం కోసం క్యా కిరాయి దిగిరి. మీరు ఏమన్నా ఆల్టర్నేట్ చెప్తారా? ले अरे अंदर किराक दिख रही बहुत కిరాక్ దే. आखिरी किराक है बहुत प्यारे दिख रही. ఎంత బాగా ఉంది. సార్ ఇన్ని వర్డ్స్ మీకు వచ్చా సార్? ఏమండి? ఇన్ని వర్డ్స్ మీరు ఎప్పుడైనా యూజ్ చేశారు? మీరు ఎలాగో 16 years 17 years వచ్చాను అన్నారు కదా ఇక్కడ. అవునవును. మాకు రాని కరెక్ట్ చేస్తాడండి కాకపోతే ఎంత చిల్లర పనా నాకు లేకుండా అవసరం పడలేదు, బట్ తెలుసు. సో ఏమన్నా పర్సనల్లీ ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మీ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని కానీ దృష్టిలో చూసిన చాలా మంది చూసిన. ఉందండి. యా, అంటే మీకు రిలేటబుల్ గా ఏ క్యారెక్టర్ ఉంటుంది మొత్తం అన్నిట్లో? నాకు రిలేటబుల్ మీ యంగ్ స్టోరీ అవ్వలేడు. ఇలా అంత చిల్లర లేమని చెప్పారు కదా. అంటే ఆయన సినిమా తీశారు కానీ ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన చాలా పద్ధతిగా. మీ దోస్తుల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, ఉన్నారు. యా. ఎవరు రిలేట్ అవుతారు బాగా? ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లోకల్. సంతోష్ అని ఉంటాడు, వానికి దగ్గరగా ఉంటాడు. కొంచెం రాజేష్ కా తెరే మే దిక్తా. ఆర్ నీకు రెఫరెన్స్ కొంచెం దొరకదు, ఎందుకంటే ఇక్కడ ఉయ్యూరు నుంచి, కొవ్వూరు. కొవ్వూరు నుంచి. కొంచెం నీకు చెప్పాలంటే ఇమ్మీడియట్ గా రావట్లేదు. నా పెళ్ళి వెళ్ళాలి అంటే చెప్పమంటున్నా. లేదు అసలు ఏం చెప్పకండి, ముందుకు వెళ్ళిపోదాం. గీత గీత సార్ క్రష్ ఒకప్పుడు. లేదు లేదు లేదు. గీత అనే క్యారెక్టర్ నేను చాలా మందిని చూశాను, ఒక్కరని కాదు. దే ఆర్ వెరీ అంటే ఇండిపెండెంట్ అంతే. నాకు అలా ఉండడం కూడా ఇష్టం, బాగా ఇష్టం. గీత క్యారెక్టర్ లాగా ఉండాలంటే యా, నేను వీళ్ళ ఇళ్లలో తిరిగేటప్పుడు వాళ్ళు కనబడతారు కదా, అక్కడి నుంచే ఇన్స్పిరేషన్. అప్పుడు మీ వైఫ్ ఎప్పుడన్నా రేపు పొద్దున అడిగారు అనుకోండి, నేను పైసలు పెట్టా, నేను ప్రొడ్యూసర్ అని ఉన్నా, నా పేరుంది, ఒక క్వాలిటీ అన్న నాది అందులో పెట్టారా అని అడిగితే? ఆమెకు ఇంకో సినిమా రాసుకున్నాను ఆల్రెడీ. మీరే హీరో ఉంటారు సార్ దాంట్లో? లేదు లేదు, ఊరికే అంటున్నాను. సార్ మీరు ఇంతకు ముందు ఏమన్నా ఫిల్మ్ మేకింగ్ ఎక్కడైనా లేదు, ఎక్కడ ఈడీ కానీ అసోసియేట్ కానీ లేదు, చేయలేదు. ట్రావెల్ అవడం కానీ ఎవరితో? ట్రావెల్ అయ్యాను నేను, వేరే సినిమా ఫ్రెండ్స్ తోటి ట్రావెల్ అయ్యాను. సో కానీ నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ అవి చూసి చాలా వెబ్ నుంచి నేర్చుకున్నది ఎక్కువ ఉంది చెప్పాలంటే.
ఇంపాక్ట్ ఎవరిది ఉంటుంది సార్? మీ ఏ ఫిల్మ్ స్టైల్, ఎవరి ఫిల్మ్ మేకింగ్? నాకు అనురాగ్ కశ్యప్ సినిమా ఫిల్మ్ మేకింగ్ ఎవరిదండి? అనురాగ్ కశ్యప్ ఓకే ఓకే. చాలా ఇష్టం ఆయన సినిమాలు. మన శేఖర్ కమల గారికి చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది, బట్ మేబీ ఆ రెండింటిది బ్లెండ్ దీంట్లో ఉంటుందేమో అనుకుంటున్నాను. అదేమైనా రిఫ్లెక్ట్ అయితే అంటే జానర్ ఆఫ్ ఫిల్మ్స్ లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డిఫరెంట్. యాక్చువల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తీసారు మీరు. మీకు నచ్చిన శేఖర్ కమల గారు అవును. అందులో ఒక వేరియేషన్ చూపించారు, బట్ అది కూడా ఒక క్లాస్ కైండ్ లో వెళ్ళిపోద్ది. ఇది కంప్లీట్ బస్తీ ఫిల్మ్ అయితే కాదు. సో ఏమన్నా ఆ పాయింట్ ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు ఆ హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ మై టేక్. యా. సో ఫైనల్లీ ఒక్కొక్కరు, ఐ మీన్ అమీర్ లోక్ గురించి ఆడియన్స్ కి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రామిస్ చేయండి. ఎక్స్పీరియన్స్ ప్రామిస్ చేయడం. ప్లీజ్. డెఫినెట్ గా వాళ్ళను వాళ్ళు తెర మీద చూసుకున్నట్టే Relate అవుతారు. 100% రిలేట్ అవుతారు. చాలా మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు సినిమాలో కనిపిస్తూ ఉంటారు, ఆ క్యారెక్టర్స్ లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు. సో దే ఫీల్ లైక్ ఇట్స్ అవర్ సినిమా, మై సినిమా. నిజంగానే ఇలాంటి క్యారెక్టర్లు మన చుట్టూనే ఉన్నారు. సో అండ్ దే ఫెల్ అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళతోటి అక్కడి నుంచి మాట్లాడే విధానం కానీ బిహేవ్ చేసే కొంచెం చేంజ్ వస్తుంది. యాక్చువల్గా గుర్తిస్తారు వాళ్ళని. సో ప్రతి మనిషిలో ఒక అమీర్ ఉంటాడు, మనం గుర్తుపట్టాం అంతే. దిస్ ఫిలిం విల్. సో ఆఫ్టర్ ఈ ఫిల్మ్ అయిన తర్వాత ఈ అమీర్ లోగ్ ఏమన్నా అంటే మీరు ఒక డైరెక్టర్గా మీరు జడ్జ్ చేయగలుగుతారు, బికాజ్ వీళ్ళ క్రాఫ్ట్ చూశారు కాబట్టి, అండ్ మీరు ఆ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళ వర్క్ అంతా చూశారు కాబట్టి. ఈ అమీర్ లోగ్లో ఎవరైనా అమీర్ ఖాన్స్ లాగా అవుతారంటారా? అమీర్ ఖాన్ కి అమీర్ లోక్ కి సంబంధమే లేదు. బట్ వీళ్ళందరూ అమీర్ ఖాన్స్, మా సినిమాలో అందరూ అమీర్ పర్సనల్లీ వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ గ్రాఫ్ చూసుకుంటే అమీర్ ఖాన్స్ అవుతారు వీళ్ళు ఎవరైనా? డెఫినెట్లీ అందరికీ ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ దీస్, యాక్చువల్లీ ఇంకా దెర్ ఆర్ మెనీ యాక్టర్స్ హూ వర్క్ ఫర్ దిస్. వీళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారు దీంట్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి, బికాస్ దే గాట్ దట్ ఫ్రీడమ్ అండ్ ద స్పేస్. వాళ్ళు ఖుద్ మీ ఇంట్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో చేయరా అంటే ఇంకా ఎవరికైనా ఏం లిమిట్ ఉంటుంది అక్కడ. సో దట్ వాజ్ వండర్ఫుల్ థింగ్ టు హ్యాపెన్. సో అట్ సాంగ్స్ టీజర్ చూసిన తర్వాత ఎండ్ చేసేసేటప్పుడు ముందు నేను ఫైండ్ అవుట్ చేసిన థింగ్స్ ఏంటో చెప్తాను. బికాజ్ హైదరాబాద్ నుంచి మేము ఫైండ్ అవుట్ చేసింది ఆల్రెడీ అందరికీ తెలిసింది హైదరాబాద్ చాయ్. ఈ సినిమా నుంచి అయితే ఎమోషన్స్, ఆ ట్రూనెస్, ఇన్నోసెన్స్, సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా ఏమైనా కొత్త ఎలిమెంట్స్ ఒక 5 చెప్పండి మీరు, ఒక్కొక్కటి చెప్పండి. సినిమా నుంచి ఇంగ్రీడియంట్స్ అంటారో లేకపోతే నేను సినిమా కొత్త కాబట్టి అంత నీలాగా అంటే నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేంత రాలేదేమో, బట్ అంటే దునియా వరకు ప్యార్ और मोहब्बत కనిపిస్తుంది ఈ సినిమాలో. ఓకే, మీరేం చెప్తారా? और प्यार और मोहब्बत और प्यार और मोहब्बत और प्यार और मोहब्बत. బాగుంది. మీకు పాస్ చేశారు మీరేమో క్వశ్చన్ తిప్పి రాశారు. లేదా నువ్వు మొహబ్బత్ అని ప్యార్ అను. కానీ ఫన్ ఎక్కడ మిస్ అవ్వదండి, ఫుల్ ఫన్ ఉంటుంది. స్పెషల్లీ చెప్తున్నా, ప్రీమియర్కి మా వాళ్ళు వచ్చినప్పుడు అయితే నన్ను పక్కన పడేసి వీళ్ళెక్కడ ఈ క్యారెక్టర్ వెళ్ళి మాట్లాడేశారు. అంత కనెక్టివిటీ వీళ్ళని. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఫుల్ ఫన్ ఉంటుంది, మస్తు మజా వస్తుంది. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో కంప్లీట్గా తీసిన సినిమా అన్నారు. సో వీళ్ళు నిద్ర లేస్తే బీచ్లో ఉన్నారు. ఏంటి ఇప్పుడు అది కళ? హైదరాబాద్లో బీచ్ ఎక్కడ వచ్చిందనే డౌట్ నాకు వచ్చింది. ఒకవేళ ఒకప్పుడు ఉండి ఇప్పుడు ఏమన్నా మొత్తం సినిమా అని కాదు, మాక్సిమం సినిమా హైదరాబాద్లోనే అయింది. మీరు అన్నట్టు అది కళ కూడా సముద్రం కాదు, ఒకప్పుడు ఉంది అంటే ఏంటి ఇప్పుడు అప్పట్లో వైజాగ్ నుండి ఇక్కడ హైదరాబాద్ ట్రైన్ వచ్చే కొంచెం తెచ్చుకునే ఒక భోగి బొక్కబడి హుస్సేన్ సాగర్ చూసారు కదా. అది శ్రీకాంత్ గారి సినిమాలో ఉంటుంది సముద్రం సో మేము తెచ్చాం హైదరాబాద్. బట్ హానెస్ట్లీ స్పీకింగ్, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ హైదరాబాద్ లో జనాలు ఇప్పటి వరకు ఎలా అయితే ఉంటారు అనుకుంటారు, ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరి పర్స్పెక్టివ్ మారుతుంది. అంటే హైదరాబాద్ లో మీరు అన్నట్టు కొట్టినట్టు మాట్లాడతారు, సాఫ్ సీదా ఉంటారు. అలా ఉంటూ వాళ్ళు ఎంత సపోర్టివ్ ఉంటారు, ఎంత ఎమోషనల్ ఉంటారు, ఒకరికొకరు ఎలా నిలబడతారు అనేది యుల్ సీ ఇన్ దిస్ ఫిల్మ్. హైదరాబాద్ ని ఒక క్యారెక్టర్ లాగా చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది.
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే Exactly. అమీర్ లోగోయ్. Yes, హైదరాబాద్ అంటే అమీర్ లోగోయ్. అదే సో యాక్చువల్లీ ట్రయో ఈ ముగ్గురున్న గ్యాంగ్ ఉంటది. ఐ మీన్ అమ్మాయిలు లెక్క ఇట్లేదు, నార్మల్ చెప్తున్నా, అమ్మాయిలు కూడా ఉంటారు అందులో. కానీ So మా ఇలా దాంట్లో, yeah. ఇలాంటి గ్యాంగ్ ఉన్న సినిమాలు చాలా హిట్ gang. అయినాయి. యా సో ఈ నగరానికి ఏమైంది కానీ, మ్యాట్ కానీ చాలా సినిమాలు హిట్ అయినాయి. ఐ థింక్ అమీర్ లోగ్ టర్న్ అనుకుంటున్నాను నేను. అంటే ఏ ఫార్ములా అనుకోని సినిమా అనుకోలేదు కానీ ఆ ఫార్ములాలో మా సినిమా పడితే చాలా హ్యాపీ. రేపటి రోజు ఏదన్నా సినిమాకి మా సినిమా రిఫరెన్స్ అవుతుందంటే ఇంకా సో మీ సీక్వెల్ కే మీ సినిమా రెఫరెన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, సీక్వెల్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తదాస్తు, తదాస్తు నాకు నేను అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ Thank ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ బ్రో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.